పుట్టింది మొగల్తూరు, సంపాదించింది చాలా పెద్ద పేరు. చిన్నతనంలోనే పెద్దరికం ప్రదర్శించాడు. కుటుంబ పరిస్థితులు కుదురుగా ఉండటం నేర్పాయి. ఆర్థిక పరిమితులు బాధ్యతల విలువ తెలిపాయి. అప్పుడా పిల్లాడి పేరు ప్రసాద్, ఇప్పుడు చిరంజీవి. తీరు మాత్రం ఇదే కాని అప్పటికింకా చిరంజీవి అని పేరు పెట్టుకోలేదు. బాల్యమైన భావి జీవితాన్ని మార్చింది. ఆ కష్టకాలమే విజేతగా తీర్చిదిద్దింది. తండ్రి అందుబాటులో ఉండేవాడు కాదు. దాంతో పెద్ద కొడుకు అనే పదానికి అర్థం చెప్పాడు ప్రసాద్. అమ్మ ప్రేమతో పాటు ఆమె శ్రమని కూడా కళ్ళారా చూశాడు. వంటగదిలో అమ్మ చేతి కింద మనిషిలా ఆసరా అయ్యాడు. చెల్లెలిద్దరినీ కంటికి రెప్పలా చూసుకున్నాడు. తమ్ముళ్ళని గుండెల్లో దాచుకుని పెంచుకున్నాడు. బాధలు బాధ్యతలు తప్ప స్నేహితులు ఆటలు ప్రసాద్ బాల్యంలో లేవు. జబ్బు చేసి చెల్లెలు రమ్య హాస్పిటల్లో చనిపోయింది. 2 చేతుల్లో చెల్లిని పట్టుకుని రిక్షాలో ఇంటికొచ్చాడు. ఆ ఘోరం చూసి అంజనమ్మ గుండె లవిసేలా ఏడుస్తూ ఉంటే అమ్మను కూడా ఓదార్చే పెద్ద మనిషయ్యాడు. తల్లి కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పాడు. అప్పుడు ప్రసాద్ వయసు 11 ఏళ్లు. అంత చిన్న వయసులో తల్లడిల్లుతున్న తల్లిని తండ్రిలా సముదాయించాడు. చిన్నప్పుడే చితికిపోయాడు కాబట్టి చిరంజీవి అయ్యాడు. మధ్యలో డబ్బొచ్చినా మధ్య తరగతి మనుషులు మారిపోరు. అప్పుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి పచారీ సామాను కొన్నా, ఇప్పుడు గాల్లో ఎగురుకుంటూ విదేశాల్లో తిరుగుతున్నా చిరంజీవి మాత్రం మారలేదు. ఆయన ఎదుగుదల ఆకాశాన్నంటింది. ఆయన ఓర్పు భూదేవిని మించింది. కాలం పెట్టిన పరీక్షల వల్లే క్రమశిక్షణ అలవడింది. కష్టాల్లోంచి కార్యదీక్ష మొదలైంది. బాల్యం చిరంజీవిని బలమైన వ్యక్తిగా నిలబెట్టింది. బాధల్ని ఎలా భయపెట్టాలో తెలుసుకున్నాడు. బాధ్యతల్ని ఎలా నెరవేర్చాలో నేర్చుకున్నాడు. బంధాల్ని ఎలా కాపాడుకోవాలో, గాయాల్ని ఎలా తట్టుకోవాలో, సవాళ్లను ఎలా దాటి రావాలో, కన్నీళ్లను ఎలా దాచుకోవాలో అన్నీ చిన్నప్పుడే అలవాటు చేసుకున్నాడు. ఆ తరువాతి ఎదురీత కూడా ఒంటరిగానే మొదలుపెట్టాడు. తెడ్డు లేదు, ఒడ్డు చూసుకోలేదు. అడ్డొచ్చిన అలల్ని అడ్డంగా నరుక్కుంటూ వెళ్లాడు. డిగ్రీ కళాశాలలోనే మనసు కలవైపుకు మళ్లింది. అప్పుడే తొలిసారి ముఖానికి రంగేసుకుంది. రాజీనామా నాటకంతో నటనకు అంకురార్పణ జరిగింది. తొలి ప్రయత్నానికే ఉత్తమ నటుడి పురస్కారం. అది ఒక మహా సామ్రాజ్యానికి తెరుచుకున్న ద్వారం. ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం. తీరం తాకాలన్న కెరటం ఆరాటం ఆగిపోదు. చదువు పూర్తయింది, ఎటు చేరుకోవాలో అర్థమైంది. సామాను సర్దుకుని పయనమయ్యాడు. అయితే అప్పుడు మద్రాసు రైలెక్కి కిటికీ పక్కన కూర్చుంది ఒకానొక అనామక అల కాదు, ఉప్పొంగేందుకు సిద్ధంగా ఉన్న ఓ కలల కడలి. డిగ్రీ పట్టా పట్టుకుని ప్రయాణిస్తున్న చిరుత పులి. కళ్ళు తెరుచుకుని చూస్తున్న కళామ తల్లి ఆకలి. రాముల వారి గుడి, రామయ్య పాదాల వద్ద పరధ్యానంగా కూర్చుని ఉన్నాడు. చిరంజీవి చిరంజీవి ఎంతసేపు రా వచ్చే. స్నేహితుడి పిలుపులు పెద్ద పెద్దగా వినిపిస్తున్నాయి. మెలకు వచ్చింది. తెల్లవారినా ఆ కళ అలాగే గుర్తుండిపోయింది. ఇంటికి వెళ్లి విషయం అమ్మకి చెప్పాడు. చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి పేరు. నువ్వు పూజించే ఆంజనేయ స్వామి నీకా పేరు పెట్టాడేమో అంది. చిరంజీవి అదే స్క్రీన్ నేమ్ అయింది. ఆ తర్వాత చరిత్రగా మారింది. నిర్మాణ సంస్థల చుట్టూ చెప్పులరిగేలా తిరగలేదు. ఫోటోలు పట్టుకుని ఛాన్స్ ప్లీజ్ అనలేదు. వేషం కావాలని ఏ దర్శకుణ్ణి అడగలేదు. అర్హత ఉన్న చోటికి అవకాశాలు వాటంతటవే వస్తాయి. 1976లో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరాడు. కోర్సు పూర్తి కాకముందే సినిమా ఛాన్స్ దొరికింది. అప్పుడే ఒక మెగా మహాదుర్గానికి పునాది రాళ్లు పడ్డాయి. 1978 ఫిబ్రవరి 11 తొలిసారి కెమెరా ముందు నిలబడ్డ రోజు. మెగా రారాజు నటన మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు. అవి హృదయం బరువెక్కిన ఉద్విగ్న భరిత క్షణాలు, కలకాలం గుర్తుండిపోయే భావోద్వేగ సమయాలు. అది చిరంజీవి కెమెరా ముందుకు వచ్చిన రోజు మాత్రమే కాదు, ఇండస్ట్రీని ముందుకు నడిపించే ఒక మహాశక్తి వచ్చిన రోజు, ఒక సువర్ణ చరిత్రకు పునాదులు పడిన రోజు. స్నేహితులంతా నీటి తొట్టె వద్దకు వచ్చి కాళ్ళు కడుక్కుని భోజనానికి వెళ్ళాలి. అది చిరంజీవి జీవితంలో ఫస్ట్ సీన్. అందులో చిరంజీవే ఆఖరివాడు. నేరుగా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఈ సీన్ కి ముందు వచ్చే సీన్ ఏంటని అడిగాడు. పొలంలో పనిచేసే సీన్ ఉంది, అది తర్వాత తీస్తాం.
అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. పక్కనే ఉన్న గడ్డివాము దగ్గరికి వెళ్లి వంటిపై కొంచెం గడ్డి చల్లుకుని తన వంతు రాగానే ఒంటి మీద గడ్డిని తీసేస్తూ నడిచాడు. అది గమనించిన కెమెరామెన్ దగ్గరకు పిలిచి మెచ్చుకుని పేరేంటని అడిగాడు. చిరంజీవి. అప్పుడు చెప్పిన ఈ పేరు కొన్నాళ్లకే ఇండస్ట్రీ అంతా ప్రతిధ్వనించింది. మహాకవి శ్రీశ్రీ చెప్పింది, నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం. అదే చిరంజీవి గారు.